ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించినావు, కనికరించినావు, నీ చిత్తములను ఆయన మమ్మల్ని దాచి ప్రతిదినము నీ వాక్యము చేత బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. కార్యక్రమం ఆయన ప్రతిదినము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పీలిపోవచుండగా వారు వేరొక దోణుల్లోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. మనము చదివిన వాక్య భాగములో ప్రభు సీమోను పేతురు యొక్క విధేయత, దేవుని యొక్క మాటకు ఆయన ఎలాగ లోబడుచున్నాడనే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. రాత్రంతా శ్రమ పడినాడు. తాను ఒక నేర్పరి అయిన జాలరి. అలాంటి ఒక వ్యక్తి రాత్రంతా శ్రమ పడినను తనకు ఒక్క చేప కూడా దొరకలేదన్న కార్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మాటకు ప్రభు ఆయన దోణిలో ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళతో బోధించి వారికి దేవుని యొక్క వాక్యం, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన తర్వాత పేతురుతో చెప్తున్నాడు, దోణిను కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళండి. బాగానే ఉంది, ఏదో సముద్రంలో, గలిలియ సముద్రంలో లోపలికి వెళ్ళాలనుకుంటున్నాడేమో అనుకుని లోనకి తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రభు చెప్పిన మాట అతనికి ఆశ్చర్యముగా ఉండొచ్చు. ఎందుకంటే నీ యొక్క వలలు విసిరుము అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఒక వడ్రంగి అని తెలుసు, ఇతరులతో ఆయన మాట్లాడే కార్యములని విని ఉన్నాడు. కానీ నేను ఒక నేర్పరైన జాలరిని, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు ఒక్క చేప దొరకలేదు, ఈయన మాట ప్రకారం వెయ్యాలనా అన్న తలంపు తన యొక్క హృదయంలో కలిగి ఉండొచ్చు. కానీ పేతురు చెప్పిన మాట, నీ మాటకు లోబడి నేను ఈ పని చేస్తాను, నీవు చెప్పిన ప్రకారం ఈ కార్యము చేస్తానన్నాడు. విధేయుడుగా ఉన్నాడు, దేవుని యొక్క మాటను విశ్వసించినాడు. యేసు ప్రభు ఎలాంటి కార్యములు చేయగలడని విశ్వసించిన దాన్ని బట్టి తాను వల విసిరినప్పుడు తన పడవ మునిగిపోయే అంత చేపలు వచ్చినాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏదైనాము దేవుని స్వరమునకు లోబడినట్లయితే, దేవుని యొక్క మాటకు నీవు విధేయుడుగా ఉన్నట్లయితే, విధేయత చూపించిన దాన్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించాలి, నీ జీవితమును మార్చాలి, నిన్ను బలపరచాలని తన యొక్క ఉద్దేశములను నీ పక్షమున సంపూర్ణము చేయాలని వేచి ఉన్నాడు. పేతురు ఎప్పుడైతే వల విసిరినాడో తాను ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాడని గ్రహించుకున్నాడు. తనకు ముందుగా ఉన్న దేవుని యొక్క శక్తిని ఎరిగిన దాన్ని బట్టి తాను దేవుని ముందుగా నేను తగను అని ఒప్పుకున్నాడు. కానీ ప్రభు ఆయనను పట్టుకున్నాడు, బలపరిచినాడు. దేవుని కోసము హతసాక్షిగా మార్చబడే అనుభవంలోకి తీసుకొని వచ్చినాడు. బలహీనతలు ఉన్నాయి, లోపములు ప్రతి మానవుల్లో ఉన్నట్లుగా ఆయన జీవితంలో కూడా ఉన్నది. ప్రతిసారి మనము ధ్యానిస్తూ ఉంటాము, మార్లు ప్రభును బొంకినాడని, ఆయన చనిపోయిన వెంటనే వెళ్ళి మరలా చేపలు పెట్టేదానికి వెళ్ళినాడని మనం మాట్లాడుకుంటున్నాము. కానీ పేతురు మీదనే నేను నా సంఘమును కడతానని ప్రభు ముందుగానే తీర్మానము తీసుకొని ఆయన ఎన్నుకున్నాడు, బలపరిచినాడు, ఆశీర్వదించినాడు, మనందరికీ సాక్షిగా నిలబెట్టినాడు. ఈ ఉదయకాలమున దేవుని స్వరము వినుటకు నీవు ఆశ కలిగినట్లయితే, ఆయన స్వరానికి నీవు లోబడినట్లయితే
ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీ కోసం ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు, లేక నీ కోసం ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం సంపూర్ణము చేస్తాడు. సఫలపరిచి నిన్ను స్థిరపరిచి అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెడతాడు. ఆ కార్యములు నీ ద్వారాగా జరగాలని ఆశ కలిగినట్లయితే, ఆయన యొక్క చిత్తము నీ ద్వారాగా సంపూర్ణము చేయబడాలని నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే, ఈ ఉదయ కాలమున ఆయన స్వరము విను. ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆయనకు లోబడు. నీకు అది అసాధ్యం అనిపించవచ్చు, సాధ్యపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించుము. గొప్ప కార్యములను ప్రభు నీలో నుండి నీ ద్వారాగా సంపూర్ణము చేసి తన నామాన్ని మహిమ పరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేము నీకు విధేయులుగా ఉన్నట్లయితే ఎంతగా నీ కృపను అనుభవించగలమని, ఎంతగా నీ యొక్క కృపను మా జీవితంలో చూడగలమని నీ వాక్యము సెలవిస్తున్నది. నీ వాక్యమునకు లోబడి, నీ పిలుపునకు లోబడి, నీ యొక్క స్వరమునకు చెవియొగ్గి నీ చిత్తమును మా జీవితంలో అనుభవించడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.